ముఖ్యంగా వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు విజయసాయిరావు సార్ గారికి, జగిత్యాల తొలి జడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ గారికి, నిజమైన నాయకులు ఎవరు, దొంగ నాయకులు ఎవరు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఎవరి వల్ల అయితే తెలంగాణ బాగుపడుతుందని నిజమైన నాయకత్వం ఉందో అని ఆలోచించి ఈరోజు పెద్ద ఎత్తున చిన్నపల్లె మరియు కర్ణాటక నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే లక్ష్మీపల్లి నుంచి మాజీ సర్పంచ్ పాంపర్తి లక్ష్మి గారు కేసీఆర్ గారు చేసిన పనులు, కేసీఆర్ గారు ఏందో నిజమైన నాయకుడు ఎవరో తెలుసుకొని వచ్చినందుకు సాంబార్ మల్లేష్, పాంపరెడ్డి రాకేష్, పాంపర్తి శేఖర్, పాంపర్తి రాజేశ్వర్, కంచెల నారాయణ, కంచెల శ్రీనివాస్, నిజానాపురం వెంకటేష్, పిట్టల పెద్దరాజు, చుట్టాల లక్ష్మి, పిట్టల రమ, పిట్టల నివేశ, బల్ల లత, పూలం లత, పూల కళ, పూలం లక్ష్మి, నరసవ్వ, ముట్టాల నరసవ్వ, పిట్టల లచ్చవ్వ, పంతూరు చూడవ్వ, ధన్యవాదాలు. లక్ష్మి గారు, మాజీ సర్పంచ్ లక్ష్మీపల్లి, అదేవిధంగా మన ఉమ్మడి సాయంపూర్ మండలి డిప్యూటీగా పోటీ చేసినటువంటి చంద్రనాయక్ గారు కూడా ఎంపీటీసీగా కాంటెస్ట్ చేయడం జరిగింది. మరి వారు అదే కూడా విసిగిపోయారు. ఇక రేవంత్ రెడ్డి తోటి కూడా రారు, మళ్ళా కేసీఆర్ వైపే ప్రజలు చూస్తున్నారు. నేను కాంగ్రెస్ సర్పంచ్ అయినా కూడా నాకు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను 5 సంవత్సరాలు సర్పంచ్ చేస్తే అనేక నిధులు వచ్చినాయి. ప్రతి ఒక్క పథకం కూడా ఊర్లే మా ప్రజలకు ఊర్లేసిన ప్రజలకు కూడా సేవ చేయడానికి మరి పార్టీ అనే భేదం లేకుండా నాకు ఇచ్చిన అవకాశంతో నేను స్థాయిలో ఉన్నా. కాబట్టి రేవంత్ రెడ్డి తోటి ఏం కాదు, మళ్ళా కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే మా పల్లెల బతుకులు మారుతాయి అని చెప్పేసి అమ్మ లక్ష్మి గారు వారి మాటల్లో చెప్పారు. వారి మనసు ఇబ్బంది పడి ఇలా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ మన ప్రజలు కల్వకుంట్ల విజయసాయి జిల్లా పార్టీ అధ్యక్షుడు
వారి ఆధ్వర్యంలో ఇలా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం సుస్వాగతం. మరి అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు దేవి రాజు గారు, ఇలా రంజిత్ గారు చేరడానికి మరి సహకరించినటువంటి అన్న చిట్ల రమణ గారికి, మరి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి మా అన్న మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, మండల అధ్యక్షుడిగా దాశ నమస్కరిస్తూ, ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే అధికారం అంతా కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఉంది, వ్యవస్థ మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. పల్లెలు బాగు చేయాలన్నా, పట్టణాలు బాగు చేయాలన్నా 6 గ్యారంటీలు ఇచ్చిన హామీలు, 420 హామీలు అద్దులేదు చెప్పడానికి, గెలవడానికి ఆనాడు మేనిఫెస్టోలో పెట్టారు. ఏమని పెట్టారు? ప్రతిదీ కూడా కేసీఆర్ కన్నా ఎక్కువ వేస్తా అని పెట్టుకున్నాడు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తే నేను కులం బంగారం ఇస్తా, కేసీఆర్ 2000 ఇస్తే నేను 4000 పెంచుతా, బీడీ లక్కయ్యలకు 2000 ఇచ్చారు కేసీఆర్, మళ్ళీ 4000 ఇస్తా, విద్యార్థులకు 5 లక్షలు ఇస్తా, మరి చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా, మరి నేను రాగానే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ అన్ని కూడా పే చేస్తా, మరి ఉద్యోగులకు డిఏలు అన్ని కూడా, పెండింగ్ డిఏలు అన్ని కూడా మరి విడుదల చేస్తా, పిఆర్సీ పెంచుతా అని ఉద్యోగులను మభ్యపెట్టాడు. రైతులనైతే అడుగున మోసం చేస్తా ఉన్నది. ఇవాళ కూడా మా రూరల్ మండలం కన్నపూర్ గ్రామంలో రైతులు ఫోన్ చేసి వడ్లు జోకిన పైసలు ఇంకా కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదు, అక్కడ కొంచెం మాట్లాడుకుని అధికారుల దగ్గర పోతే ఇంకా పైసలు ఇస్తలేదని మాట్లాడుతూ ఉన్నారు. అసలు రుణమాఫీ పూర్తి కాలేదు. రైతు బంధు ఇవాళ మళ్ళా నాలుగు వస్తున్నారు. నువ్వు ఒక్కసారి రైతు బంధు ఎంత ఇచ్చినావు? 15,000 ఇస్తా అని చెప్పేసి 6,000 ఇచ్చింది, ఇంకా 1,500 ఎగ్గొట్టాడు. ఓట్ల కోసం, ఓట్లు ఎప్పుడు వస్తాయో అప్పుడు రైతు బంధు వస్తాయి రేవంత్ రెడ్డికి. మరి ఏది కూడా చక్కగా చేయలేయాల. పట్టణాలు పల్లెలలో పారిశుద్ధ్యం పట్టేసింది, ఎక్కడ వ్యవస్థ అక్కడనే. దవాఖానాలలో మందులు లేవు, కనీసం వెటర్నరీ వాళ్ళు అడిగితే కనీసం దూది కూడా లేదు, నట్టల మంది కూడా లేని పరిస్థితి ఉంది. అలా మరి దవాఖానలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి అప్పుడు ఉమ్మడి పాలనలో నేను సర్కార్ దవాఖాన కానీ పరిస్థితి నుండి మళ్ళా నేను సర్కార్ దవాఖానలోనే ప్రసూతి కావాలని చెప్పేసి అలా జైత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్, మాతా శిశు హాస్పిటల్, మరి తల్లి బిడ్డల క్షేమం కోసం కేసీఆర్ గారు ఎన్నో కోట్లతోటి మరి ఇలా శాంక్షన్ చేసి మనలాంటి గరీబ్ బిడ్డలు మరి వైద్యం అనేది అందరి ద్రాక్ష ఉండదు, గరీబులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. ఇక మెడికల్ కాలేజ్ కథ వేరే ఉంటుంది. అప్పుడే శాంక్షన్ చేసి అప్పుడే పైసలు వచ్చాయి. ఇప్పటిదాకా ఎందుకు పెండింగ్ ఉన్నది? ఇంకా ఏం చేస్తున్నారు? మీరు వచ్చి 2 సంవత్సరాలు అయినా 2 సంవత్సరాల దాకా చూసి మాకు ఎమ్మెల్యే సంజయ్ అన్న వచ్చి, మా రోడ్ల ఎమ్మెల్యే సంజయ్ అన్న వచ్చి అడిగితే నీకేం పని అని చెప్పేసి దిమాగ్ లేదు. పాత్రికేయ మిత్రులకు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న జగిత్యాల డిప్యూటీ చైర్మన్, జగిత్యాల బాధ్యతలు గుర్తుంచుకొని మేము వీళ్ళు ఆయన నాయకత్వంలో మేము సర్పంచ్ ఆడినాం. ఎప్పుడెన్నో ఆమ్లెట్ ఉంటే ఎవరో అయిపోయి సర్పంచులు ఎస్పెషల్గా ఉండే పరిస్థితి ఉండే. అటువంటి గ్రహించే చిన్న గ్రామాలైన గ్రామ పంచాయతీ పార్టీలు చేయనందుకు వారికి, అదేవిధంగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆయన కూడా 4 సార్లు సర్పంచ్గా ప్రారంభం చేశారు. దుర్మార్గమైన పాలన చూసిన తర్వాత బయట తెచ్చిన మహాసభ అధ్యక్షుడు గారు ఈ రోజు పార్టీలు చేయడం మా మహిళా సోదరి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతూ, పార్టీలకు ఆహ్వానం పలుకుతూ చాలా విషయాలు చెప్పుకుంటారు. 2 సంవత్సరాలు ఏం జరుగుతున్నదో మీరు చూస్తున్నాం. కానీ మనం మాట్లాడుకోవడం ఒక ప్రతిపక్ష నాయకుడుగా మేము ఇంట్లో రాదు, ప్రజలు తింటే రోజు రాదు, ప్రజలు కూడా తింటారు, ప్రజలు కూడా ప్రశ్నించాలి. ఇలా భారతదేశానికి స్వతంత్రం చేసిన మహాత్మా గాంధీ ఇప్పటికీ 2 చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నాం. ఎక్కడెక్కడ ఆయన ఫోటోలు పెట్టాను గౌరవిస్తుంది. తెలంగాణ రాష్ట్రం మీద దోపిడీ గురైపోయి నీటికి కానీ నియామకాలకు కానీ అన్ని దోపిడీ గురైతే దాదాపు 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణ నాయకుడు ఆయన, మన తెలంగాణ గాంధీ. ఆయనను పట్టుకొని ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి
నిజంగా ఆయన ముఖ్యమంత్రి అంటే ఏంటంటే మనసు ఒప్పుకుంటారు, మీరు అందరూ ఏమనుకుంటారు, కానీ మీరు కూడా అంటే విసుగు కొట్టినాక గుర్తొస్తారు. నేను ఎందుకు కూడా పోతున్నాడు, నేను కూడా పోతున్నాను, ఎందుకు తిరుగుతున్నావు బిడ్డ అని మనం అడుగుతలేదు. నువ్వు మాట్లాడు, నువ్వు అభివృద్ధి చేసి చూపి. కేసీఆర్ కంటే 4 గంటలు అభివృద్ధి చేయి, నీకే నమస్కారం పెడతాం. నీ దొంగమాటలు నమ్మి ఓట్లు ఇచ్చినాం, గెలిపించినాం, నీ మాటలు అమలు చేస్తాం అనుకుని నమ్మింది పాపం. మా వైపు ఏంటంటే ఆశాదిలో మనం అందరం ఏదో ఇస్తా అంటే లాభం అవుతుంది కదా అని చెప్పి కేసీఆర్ ఎన్ని ఇచ్చాడు, ఇంతకంటే ఎన్ని ఇస్తుంది కదా మనకు లాభం అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఆశాదిలో కనుక నేను నమ్మ ఓట్లేసాను. ఓట్లేసిన పాపానికి బయట పట్టుకున్నాడుగా కేసీఆర్ పెద్ద మనిషి, ఎందుకంటే వయసులో తల్లి లాంటి వయసు మనిషి. తెలంగాణ రాష్ట్రంతో ప్రాణవాడ పెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాడు. ఒక్కనాడు తెలంగాణ 2009లో మేము టీఆర్ఎస్ నుంచి తెచ్చినప్పుడు తెలుగుదేశం ఉన్నాడు, ఈ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి తెలుగుదేశం ఉన్నాడు. ఒక్కనాడు కూడా తెలంగాణ అంటే తెలుగుదేశం అప్పుడు మనకి తెలంగాణ రావాలని చూసేది.